సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవాళ విశాఖపట్నంలో నోటెల్ హోటల్లో ఇది ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్స్ మీద ఒక ఎక్స్పో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ రాజేష్ గారు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నేను దీని మీద పెద్ద డీటెయిల్డ్గా అవగాహన లేకపోయినా కొంతవరకు ఉంది. అన్ని స్టాల్స్ అన్నీ చూసాము. గత 6 సంవత్సరాలుగా నేను యూనివర్సిటీ గీతం ప్రెసిడెంట్గా ఉన్నాను. బిల్డింగ్స్ అన్నీ తాతగారు కట్టారు. గత 40 సంవత్సరాలుగా చాలా కట్టాము. ఇంచుమించు ఇప్పుడు 1 crore square feet ఉంది. కానీ బిల్ట్ ఎన్వైరన్మెంట్లో బెటర్ ఎన్వైరన్మెంట్ సృష్టించాలి, ఉన్న వాళ్ళని ఇంకా బాగా మోటివేట్ చేయాలనే ఉద్దేశంలో మేము ఇంటీరియర్స్ని రెనోవేషన్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇంచుమించు ఒక 7-8 లక్షల స్క్వేర్ ఫీటు మా 3 క్యాంపస్లు విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులో చేసాము. సో చేసినప్పుడు ఎట్లా చేయాలి అంటే ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ చదివితే మనకి అందరికీ బాగా అర్థం అవుతుంది, సమాజంలో కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఒక బిల్డింగ్లో మనం మెజర్ చేయాల్సింది ఏంటి దాంట్లో రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ బై హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, 9 ఫౌండేషన్స్ ఆఫ్ అ హెల్దీ బిల్డింగ్. సో దాంట్లో ఎట్లాంటి విషయాల గురించి మాట్లాడతారంటే లైటింగ్ ఎట్లా ఉంది, వెంటిలేషన్ ఎట్లా ఉంది, టెంపరేచర్ ఎట్లా ఉంది, మాయిశ్చర్ ఎట్లా ఉంది, డస్ట్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఎయిర్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇవాళ బయట పొలాల్లో పనిచేసే బదులు చాలామంది ఇవాళ బిల్డింగ్ లోపల కూర్చుని రోజంతా పనిచేస్తున్నారు. మీరు పర్వాలేదు, రిపోర్టర్స్ మీరంతా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ ఆరోగ్యం బాగానే ఉంది. మాలాంటి వాళ్ళు ఇప్పుడు గీతంలో పనిచేయాలంటే 6 గంటలు 8 గంటలు ఆఫీస్లో కూర్చుంటే అక్కడ వెంటిలేషన్ బాగోకపోయినా, ఎయిర్ క్వాలిటీ బాగోకపోయినా, లైట్ బాగోకపోయినా సరే మా మూడ్ పాడవడము లేకపోతే మా ఎనర్జీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. చాలామందికి అది తెలియదు. సో దాని మీద కొంత అవగాహన ఎప్పుడైతే ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ చేస్తారో వాళ్ళు అప్గ్రేడ్ చేసే ప్లేసెస్ లేకపోతే కొత్తగా కట్టే బిల్డింగ్స్లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మాకు హాస్పిటల్ ఉంది, మంచి క్వాలిటీ లైటింగ్ లేకపోతే, సాయంత్రం పూట చీకటి తొందరగా అయిపోతే, ఉన్న కారిడార్స్లో కూడా అంత వెలుతురు లేకపోతే అసలే వాళ్ళు ఏదో శారీరకంగా మానసికంగా ఏదో ఇబ్బందిలో ఉంటారు. ఈ లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల మరింత ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో ఇట్లాంటి చిన్న చిన్న మార్పుల వల్ల మనిషి మూడు మారుతుందా అంటే మారుతుంది. సో ఇవాళ ఇక్కడ మెటీరియల్స్ అన్నీ చూసాము. టాయిలెట్ ఫిట్టింగ్స్ చూసాము, ఫ్లోరింగ్ చూసాము, టైల్స్ చూసాము, లైట్స్ చూసాము. ఇవన్నీ కానీ మనము మన ఆర్థిక స్తోమత బట్టి మన ఇంట్లో, మన ఆఫీసుల్లో అప్గ్రేడ్ చేసుకోగలిగితే మన లైఫ్ క్వాలిటీ విపరీతంగా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఎప్పుడు చేయగలుగుతాం? ఆర్థికంగా మనం బలంగా ఉంటే. ఫస్ట్ ఇవాళ ఈ ఎక్స్పో ద్వారా మనం చేసేది ఏంటంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ ఏంటి, ఏమేమి కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అన్నిటి గురించి అవగాహన కోసం ఇట్లాంటి ఒక ఎక్స్పో సదస్సు పెట్టారు. ఈ ఎక్స్పోలో ఇంచుమించు 7,000 మంది ఇంటీరియర్ డిజైనర్సు, బిల్డర్సు, హోమ్ ఓనర్సు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ వచ్చి పాల్గొని వాళ్ళ అవగాహన పెంచుకుని ఎక్కువగా ఇది అవగాహన పెంచే కార్యక్రమంలాగా ఉంటుంది, పరిచయాలు పెంచుకోవడానికి. భవిష్యత్తులో వీళ్ళు ఒక వెండర్స్ అందరితో చూసాము. వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసులు, వేర్ హౌస్లు హైదరాబాద్లో పెట్టారు. ఇక్కడ విశాఖపట్నంలో కూడా వాళ్ళందరూ వచ్చి పెద్ద సెటప్స్ పెట్టాలని మా కోరిక. ఇట్లా ఎక్స్పోజ్కి రావడమే కాదు, పర్మనెంట్గా ఇక్కడ వాళ్ళు ఎక్కువ సేల్స్ చేయాలి. ఇక్కడ చాలామంది లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకల్ వాళ్ళు పెరగాలి, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ సెటప్ చేయాలనేది మా ఉద్దేశం. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ ఉంది. ఇక్కడ ఇవాళ భవిష్యత్తులో ఈ ఎలివేటెడ్ కారిడారు, మెట్రో, కొత్త ఎయిర్పోర్ట్ ఇవన్నీ వచ్చేసరికి సిటీలో చాలామంది బయట నుంచి వస్తారు. ఇప్పుడు టీసీఎస్లో 10,000 మంది ఉద్యోగాలు వచ్చి, ఇన్ఫోసిస్ ఇప్పుడు 1000 నుంచి 7,000 అయితే ఇట్లా వచ్చే కొద్దీ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు. బయట నుంచి ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు ఇల్లులు పెరుగుతాయి, ఆఫీసులు పెరుగుతాయి. ఇట్లాంటి అన్ని సదస్సులు చాలా దానికి ఉపయోగపడతాయి. సో ఐ విష్ దిస్ ఎక్స్పో ఆల్ ది బెస్ట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు. అండ్ ఇట్లాంటి కార్యక్రమాలు బాగా చేసి ఇక్కడ బిజినెస్ బాగా డెవలప్ చేయాలనేది మా ఉద్దేశం. అందరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి, ఆఫీస్ స్పేస్ ఇంప్రూవ్ అవ్వాలి, హోమ్స్ ఇంప్రూవ్ అవ్వాలి. నేను కూడా అది తిరుగుతూ ఉన్నప్పుడు, రాజకీయ కెరియర్లో తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది ఇల్లులకి, ఆఫీసులకి వెళ్తున్నప్పుడు కంపారిజన్స్ చాలా ఈజీగా వస్తాయి. ఎవరు ఎట్లా కడుతున్నారు, ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు. కొందరు అదే డబ్బు ఖర్చు పెడతారు, కానీ అవగాహన లేకపోవడం వల్ల
తక్కువ క్వాలిటీ మెటీరియల్స్ పెట్టే సందర్భాలు కూడా చాలా ఉండినాయి. సో వాళ్ళకే ఇట్లాంటి సదస్సులు వచ్చి చూస్తే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అప్గ్రేడ్ అవుతుందని నా ఉద్దేశం. సో ఐఎమ్ హ్యాపీ టు సీ దిస్ ఎక్స్పో అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.